గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్తో దాడి చేశారు. దంపతుల కేకలు విని స్థానికులు మంటలను ఆర్పేశారు. ఘటనలో దంపతులు శ్రీను, మంగమ్మకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వద్ద ఫిర్యాదు తీసుకున్న పోలీసులు పాత కక్షలు, ఆస్తి వివాదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్తో దాడి చేశారు. దంపతుల కేకలు విని స్థానికులు మంటలను ఆర్పేశారు. ఘటనలో దంపతులు శ్రీను, మంగమ్మకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వద్ద ఫిర్యాదు తీసుకున్న పోలీసులు పాత కక్షలు, ఆస్తి వివాదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో జరిగిన దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్తో ఎందుకు దాడి చేశారు? దాడికి గల కారణాలేంటి? ఏదైతే మరి వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి నూజెండ్ల మండలానికి సంబంధించి ఏదైతే మరి జరిగినటువంటి ఘటన, ఐనవోలులో జరిగినటువంటి ఘటన ఒక దారుణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా వారిద్దరి పైన కూడా మరి పెట్రోల్ పోసి మరి ఆగంతుకులు పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కేవలం ఆస్తి గొడవలే అని కూడా మనకి పోలీసుల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే మరి పెట్రోల్ పోసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా కూడా వారిని కాపాడేందుకు కూడా అక్కడ హఠావుటిగా కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇద్దరు దంపతులు ఒకే మంచం పైన పనుకొని ఉన్నటువంటి పెద్ద శ్రీను, అదే విధంగా మంగమ్మ, ఇద్దరు వ్యక్తుల పైన పెట్రోల్ పోశారు. కేవలం మరి అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తి గొడవలు అని కూడా మనకి పోలీసుల దగ్గర నుంచి అందుతుంది. దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల పైన పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. జరిగిన వెంటనే కూడా అక్కడికి జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ చేరుకున్నటువంటి వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా విచారించారు. ఎందుకంటే ఈ ఘటన జరిగినటువంటి రాత్రి సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకున్న తర్వాత కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వారు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారు కొంత మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమని ఈ ఘటన అటు స్థానికులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇదే విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి వ్యక్తుల పైన తీవ్ర స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకైతే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని, రమేష్, మరి ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే అసలు ఆ దుండగులు ఎవరు అనేది ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే వారికి ఇద్దరు అన్నదమ్ములు, ఏదైతే పెద్ద శ్రేణికి సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కొంతకాలం నుంచి ఆస్తి గొడవల నేపథ్యంలో కూడా వారి మధ్య కూడా కొంత విభేదాలు అయితే కొనసాగుతున్నట్టు. అదే ఆస్తులకు సంబంధించి కూడా వారి ఇద్దరి మధ్య అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా ఒకసారి ఆస్తుల విషయంలో కూడా చర్చలు జరిపారని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద సీనికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారం, వారి బ్రదర్ కి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారమే ఈ గొడవకి, ఏదైతే ఈ ఘటనకి కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే వారిద్దరిని హతమారిస్తే ఖచ్చితంగా ఇది, ఎందుకంటే కేవలం వారిని చంపడానికి ఒక ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత దారుణంగా మరి నిద్రపోతున్నటువంటి వ్యక్తుల పైన, దంపతుల పైన పెట్రోల్ పోశారంటే ఖచ్చితంగా హత్య చేసేందుకు కూడా మరి ఈ ఘటనకైతే పాల్పడ్డారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇదే విషయం నుంచి కూడా ప్రస్తుతం మరి ఏదైతే మరి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ లో దాదాపు 60% కూడా వారికి కాలిపోయినటువంటి నేపథ్యంలో అటు జిల్లా వైద్య అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇద్దరు దంపతులు కూడా నిలకట్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని, మరి దుండగులను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? శాలిని, అయితే ఈ కేసుకు సంబంధించి వారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వారికి సంబంధించి కూడా వారి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరిని అదుపులో తీసుకోవాలి. కేవలం వారికి సంబంధించినటువంటి
బంధువులు మాత్రమే ఏదైతే వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వెంటనే కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వారు మాత్రం పరారీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో కూడా అరెస్ట్ చేస్తామని కూడా రూరల్ ఎస్పీ ప్రభాకర్, ఏదైతే సిఐ ప్రభాకర్ కూడా వివరించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా సాయంత్రం లోపు కూడా వీళ్ళని అదుపులో తీసుకుంటామన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించి అక్కడ ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వారి ఫ్యామిలీ గొడవక నేపథ్యంలో కూడా వారిని సాయంత్రం లోపు కూడా అరెస్ట్ చేస్తాము, మీడియా ముందు ప్రవేశపెడతామని కూడా పోలీసులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.